ముందుగా ఒక చిన్న టీ కప్ ఉంటుంది కదా, టీ గ్లాస్ అనుకోండి, ఆ గ్లాస్ తోటి ఓట్స్ తీసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని వేరే ప్లేట్లోకి తీసేసుకుని అందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, అలాగే కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో కావాలంటే ఆనియన్స్ వేయకముందే పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ప్రస్తుతానికి నేనైతే వేయట్లేదండి, ఓన్లీ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు మాత్రమే వేశాను. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోవాలండి. ఇది ఐరన్ కడాయి కాబట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా మాడిపోతాయి. సో ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయినాయి కదా, ఇందులో జస్ట్ ఒక 2 టమాటాలు, చిన్న చిన్న టమాటాలు ఉంటాయి కదా, అవి కట్ చేసి వేసేసాను. కొద్దిగా